హలో వెల్కమ్ టు మగువా ఛానల్. 20లలో సివిల్స్కు శ్రీకారం చుట్టడం సాధారణ విషయం. కేరళకు చెందిన నిసా మాత్రం 35వ ఏట ప్రిపరేషన్ మొదలుపెట్టింది. వినికిడి సమస్య ఉన్న నిసా 7వ ప్రయత్నంలో 40 సంవత్సరాల వయసులో సివిల్స్లో విజయం సాధించింది. తిరువనంతపురంలోని ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ కార్యాలయంలో అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్గా పనిచేసేది నిసా ఉన్ని రాజన్. నందన, తన్వి ఆమె కుమార్తెలు. భర్త అరుణ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. 35 ఏళ్ల వయసులో సివిల్స్కు సిద్ధం అవుతున్నప్పుడు ఈ వయసులో కష్టం, ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ సివిల్స్లో సక్సెస్ కావడం కష్టం, ఇలా రకరకాల అభిప్రాయాలు వినిపించాయి. భర్త అరుణ్ మాత్రం ప్రోత్సహించాడు. వినికిడి సమస్య ఉన్న సివిల్స్ ప్రిపరేషన్లో నిసాకు సమస్యలు ఎదురయ్యేవి. సబ్జెక్ట్కు సంబంధించిన ఆడియోలు వినడం చాలా కష్టమయ్యేది. ఒకవైపు ఇంటి పనులు చేస్తూనే మరోవైపు ప్రిపరేషన్ కోసం టైం కేటాయించుకునేది. వినికిడి సమస్య ఉన్న నువ్వు సివిల్స్కు ఎలా ప్రిపేర్ అవుతావు లాంటి ఎగతాళి మాటలు వినాల్సి వచ్చేది. ఆమె కష్టం వృధా పోలేదు. 40 ఏళ్ల వయసులో యూపీఎస్సీ 2024 పరీక్షలో 1000వ ర్యాంక్ సాధించింది. 40% వినికిడి లోపం ఉన్న నిసా తన వైకల్యాన్ని ఎదుర్కొంటూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే విజయం సాధించింది. కొట్టాయం డిప్యూటీ కలెక్టర్ రంజిత్ నుంచి నిసా స్ఫూర్తి పొందింది. వినికిడి సమస్య ఉన్న రంజిత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న సివిల్స్లో విజయం సాధించాడు. మీలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమే అని నా కుమార్తెలకు నిరూపించి చూపాలనుకున్నాను. మనకు ఉన్నది ఒకే జీవితం. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనా మన లక్ష్యాన్ని వదులుకోవద్దు అంటుంది నిసా. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.